ఇక దేవాలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎంతమంది భక్తులు వచ్చారు, ఎన్ని టోకెన్స్ ఇచ్చారు అనేది. కానీ ఈ మధ్య కాలంలో అలా కాకుండా హుండీలు పెడుతున్నారు. సమ్మక్క సారక్క జాతరలో హుండీ లెక్కింపులు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎన్ని దేవాలయాలలో హుండీలోని ఆదాయం గవర్నమెంట్కు నేరుగా చేరుతుంది? కొన్ని దేవాలయాల్లో లెక్కలు రాస్తున్నారా అంటే వాటి లెక్కలే లేవు. మరి ఆ ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తున్నట్లు? ఇక విఐపి, వివిఐపి దర్శనాలంటూ ఎండోన్మెంట్ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలకి అర్చకులకు జీతాలు గవర్నమెంటే ఇస్తుంది. మరి ఈ హుండీలు దేనికి? ప్లేట్లో దక్షిణ దేనికి? దక్షిణ వేస్తే ప్రత్యేకమైన పూజతో ఒక దర్శనం, లేదు అంటే మరోలా దర్శనం. దేవాలయాలలో ప్రత్యేక దర్శనానికి కొన్ని చోట్ల ఒక్కొక్కసారి రసీదులే ఇవ్వట్లేదు. దానివల్ల ఎవ్వరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దర్శనానికై ఎగబడుతున్నారు. ఒకసారి వీడియో చూడండి. ఏం సార్ మీరు చేసేదే చెప్తాను.